గైస్ ఆర్బీఐ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి, అందరి విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే మీరు మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అని కూడా అందరికన్నా ముందు తెలుసుకొని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెజాన్ కి సంబంధించి 300 క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ ఇంకా రన్ అవుతుంది. సేల్ అయిపోయింది కదా, ఇది ఎండ్ అయిపోయింది అనుకోవద్దు. ఈ ఆఫర్ని ఇప్పుడు కూడా మీరు కావాలంటే కలెక్ట్ చేసి వేరు వేరు ఐటమ్స్ పర్చేస్ చేయొచ్చు. 599 ఐటమ్ ఏదైనా పర్చేస్ చేస్తే మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో 300 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే మీరు మన గ్రూప్స్ లో ఉన్నట్టయితే టాప్ లో పిన్ చేసిన మెసేజ్ ఉంటాయి కదా, ఇవైతే డెఫినెట్ గా చెక్ చేయండి. రోజుకి ఒకసారి చెక్ చేయండి గ్రూప్స్ ఓపెన్ చేసి. ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక యాక్చువల్ అప్డేట్ లోకి వెళ్లే ముందు యూపీఐ పేమెంట్స్ సంబంధించి లిమిట్స్ లో కూడా చిన్న చేంజ్ రావడం జరిగింది. ఇది చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే అఫీషియల్ డాక్యుమెంట్ ఎలాగ ఓపెన్ చేశాను కాబట్టి ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, మీరు గనక యూపీఐ త్రూ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నట్టయితే ఇకపై 1 లక్ష కాదు 5 లక్షల వరకు పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు దీని లిమిట్ జస్ట్ 1 lakh ఉండేది. ఇప్పుడు దీన్ని పెంచి 5 lakhs వరకు చేయడం జరిగింది. ఇక యూపీఐ పేమెంట్స్ సంబంధించి డెలిగేటెడ్ పేమెంట్స్ త్రూ యూపీఐ అంటూ ఒక కొత్త సిస్టమ్ రానున్నారు. యాక్చువల్ గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండవలసి ఉంటుంది. యూపీఐ ఐడి అనేది బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. బట్ ఈ కొత్త సిస్టమ్ వల్ల బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి పేరు డెలిగేటెడ్ పేమెంట్స్ గా పెట్టడం జరిగింది. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే ఆ బ్యాంక్ అకౌంట్ ని మీరు మీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. మీరు ప్రైమరీ యూజర్ గా ఉంటారో వాళ్ళని సెకండరీ యూజర్ గా మీరు యాడ్ చేసి వాళ్ళకి లిమిట్స్ కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఎక్కువ మంది యూపీఐ యూజ్ చేసుకోగలరనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. మీ ఇంట్లో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నా, లేదా కొంచెం చిన్నపిల్లలు ఉన్నా గానీ వాళ్ళకి ఎంతో కొంత లిమిట్ సెట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మనీని యూజ్ చేసుకోవచ్చు, ప్రత్యేకంగా మరొక బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయకుండా. ఇక మరొక అప్డేట్ కూడా వస్తుంది. ఇకపై చెక్ క్లియరింగ్ అనేది చాలా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకి 2 to 3 days పట్టే అవకాశం ఉంది. బట్ అలా కాకుండా ఏ రోజు అయితే మీరు చెక్ సబ్మిట్ చేస్తారో అదే రోజు క్లియర్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి డీటెయిల్స్ చదవచ్చు. బట్ ఎనీవే సారాంశం అయితే అదే, చెక్ క్లియరింగ్ అనేది ఫ్యూ డేస్ కాకుండా ఫ్యూ అవర్స్ లో కంప్లీట్ చేసే అవకాశం అయితే ఫ్యూచర్ లో కనిపిస్తుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. నేను డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముఖ్యంగా డెలిగేటెడ్ పేమెంట్స్ అనేది మాత్రం నాకు బాగా నచ్చింది. మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.